కుంభరాశి గురించి గురుగారు. వీళ్ళు చాలా ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు. ఒకటి ఇటు గారి ఎక్స్పీరియన్స్లు ఎన్ని ఉంటాయంటే వీళ్ళు చేసేసానా నేనేనా బరువుల్ని బాధ్యతల్ని సమస్యల్ని కావాలని నెత్తి మీద వేసుకుని అవసరం లేకపోయినా నెత్తి మీద వేసుకుని అపకారికి కూడా ఉపకారం చేసే గుణమే తప్ప వీళ్ళ జీవితంలో ఎక్కువ వీళ్ళు దెబ్బతిని దేనికోసం అంటే వీళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు. కానీ వీళ్ళు మాత్రం ఎదుటి వాళ్ళకి పరమసేవ చేసేస్తారు. విచిత్రమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఏదో రకంగా వీళ్ళు దెబ్బతింటే చూద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కువ ఫెయిల్యూర్ చూసే పరిస్థితులు ఉంటుంటాయి. వీళ్ళ జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే. నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు, బ్రహ్మశ్రీ ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, మనం చేస్తున్న సంపూర్ణ జాతకం సిరీస్ అయితే మటుకు ప్రేక్షకులకి చాలా బాగా నచ్చుతుంది గురుగారు. ఎంతో మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి మనకి. ముఖ్యం మీకు, నాకు మీకు వస్తాయి. మీరు ఎంత బాగా చెప్తున్నారని, ముఖ్యంగా 100కి అసలు 1000% కరెక్ట్ గా చెప్తున్నారని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు గురుగారు. అవును, అచ్చంగా అంటే మేము ఇట్లాగే ఉంటాము, ఎంత ఎగ్జాక్ట్ గా అసలు ఎలా చెప్తున్నారు అని కూడా బాగా చేస్తున్నారు కామెంట్స్. కారణం మీరు ఏం చేద్దారంటే చెప్పించే వాళ్ళని బట్టి చెప్పేవాళ్ళది వస్తుంది. అన్ని చోట్ల అలా చెప్పలేం కదా. చేత చెప్పేవాళ్ళు కూడా, చెప్పించే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా అడిగితే, ఆసక్తిగా అడిగితే మాలాంటి వాళ్ళకు కూడా డెప్త్గా దాని గురించి చెప్పాలని ఆసక్తి కలుగుతుంది. రెండోది ప్రేక్షకులు కూడా చాలా బాగా ఆస్వాదించడం, వాళ్ళు కూడా డీప్గా అనాలిసిస్ చేసి అవును గురువుగారు చెప్తుంది అవుతుంది అని అర్థం చేసుకుంటారు. కాబట్టి డెప్త్గా చెప్పడానికి ఇంట్రెస్ట్ వస్తుందమ్మా. అవును, చాలా మంది అసలు లైక్స్ కానీ కామెంట్స్ కానీ హైయెస్ట్ అనమాట మన వీడియోకి. అవునవును. సో ఇప్పుడైతే కనుక కుంభరాశి గురించి మాట్లాడుకుందాం గురుగారు. గతంలో మనం ఆల్రెడీ ఇప్పటిదాకా మిగతా రాశులు అన్నీ అయితే చేశారండి. ఆల్రెడీ ఎవరి జాతకం ఎట్లా ఉంటుంది, వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, ఎన్నో విషయాలు అయితే మనం ఆ వీడియోలో తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో వాటిని లింక్ ఇస్తాము, తప్పకుండా ఆ వీడియోలు కూడా చూడండి. ఇప్పుడు కుంభరాశి గురించి గురుగారు, తప్పకుండా ఈ కుంభరాశి వారి గుణగణాలు ఎలా ఉంటాయి అంటారు? వీరికి ఏవేవి అంటే ముఖ్యంగా ఏ ప్రొఫెషన్ కలిసి వస్తుంది? చాలా మందికి ఏ రంగంలో రాణిస్తారో తెలియకనే లైఫ్ లో ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ముఖ్యంగా వీళ్ళకి ఏ రంగంలో రాణిస్తారంటారు? అలానే వీళ్ళ గుణగణాల దగ్గర నుండి మొత్తం వీళ్ళ సంపూర్ణ జాతకం తెలియజేస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. కుంభరాశి వారి గురించి చెప్పాలంటే కనుక అది కూడా చాలా పెద్ద అద్భుతమైనటువంటి వ్యవస్థ. అది ఆషామాషిది కాదు. కుంభరాశి వాళ్ళందరూ మాత్రం శ్రద్ధగా మాత్రం వినండి, ముఖ్యంగా కాన్సన్ట్రేషన్గా వినండి. చాలా మంచి సబ్జెక్ట్ ఉంటుంది కుంభరాశి వారి గురించి. అయితే ఎవరెవరి కుంభరాశిలోకి వస్తారో ముందర తెలుసుకుందాం. ఎవరంటే కనుక ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారు, అలాగే శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా ముఖ్యంగా ఈ కుంభరాశిలోకి వస్తారు. అయితే ఇంకా కొంతమందికి నక్షత్రం గుర్తుండకపోతే పేరుని బట్టి చూసుకుంటారు. అలా పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీరందరూ కుంభరాశి అవుతారు. కాబట్టి చక్కగా కుంభరాశిని చూసుకోండి. ఇక కుంభరాశి వారి యొక్క గుణగణాలు, పరిస్థితులు, జీవితం చూసుకున్నట్లయితే కనుక చాలా అద్భుతమైనటువంటి రాశుల్లో ఒక రాశి కుంభరాశి. ఆ పేరులోనే ఉంది కుంభం అని. మహాకుంభ, కుంభమేళ అంటూ ఉంటారు చూసారా. ఏదైనా పెద్దదాన్ని వర్ణించడానికి చెప్పే పదంలో కుంభం అని వస్తుంది. గౌరవప్రదమైనటువంటి పదం అనమాట. కుంభరాశిలో ఉండేటటువంటి గొప్పతనం ఏంటంటే విపరీతమైనటువంటి పట్టుదల, కృషి, చాకచక్యము, మొండితనము చాలా ఉంటాయి. పెంకితనము, చాలా రకరకాల పరిస్థితులు ఉంటాయి. వీళ్ళకి చిన్నతనం నుంచి కూడా విపరీతమైనటువంటి విద్యాపరమైన ఆసక్తి విపరీతంగా ఉంటుంది. చదువు పట్ల ఎంత శ్రద్ధ అంటే చదువు పిచ్చి వాళ్ళని చెప్పుకోవచ్చు. వీళ్ళు విద్యా ప్రావీణ్యులని చెప్పుకోవచ్చు. చదువుల్లో ఆరితేరిపోయినటువంటి ఒక అగ్రగామిపరమైనటువంటి పరిస్థితి వీళ్ళకి ఉంటుంది. చిన్నతనం నుంచి చూస్తాం. అది విచిత్రం ఏంటంటే ఏదో ఒక వయసు వచ్చిన తర్వాత కాదు, ఏదో ఎల్కేజీ యూకేజీ దగ్గర నుంచి కూడా ఏదో ఇంటి దగ్గర హోంవర్క్లు కూడా చాలా స్పీడ్గా చేసేటటువంటి ఇంట్రెస్ట్ వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. వీళ్ళకి అన్నదమ్ముళ్ళతోటి, అక్క చెల్లెళ్ళతోటి పోట్లాటలు విపరీతంగా ఉంటాయి చిన్నతనం నుంచి కూడాను. అలా అని చెప్పేసి కక్షాకారమ్యాలు కావు, సరదా పోట్లాటలు, సరదాగా ఏడిపించరాలు. ఇంకొకటి, ఇంట్లో వీళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే వీళ్ళదే పై చేయిగా ఉంటుంది. అంటే వీళ్ళ బాధ భరించలేకైనా సరే తల్లిదండ్రులు వీళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఏం చేస్తారంటే వీడిని కాదని పక్క వాళ్ళని పొగిడినా, పక్క వాళ్ళని ఎక్కువగా ఇచ్చేసినా వీళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు.
చాలా వీళ్ళని సాటిస్ఫై చేయలేరనమాట. అందుచేత వీళ్ళు తల్లిదండ్రులు అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, ఎందుకు వచ్చిన గొడవ అని, నువ్వంటే నాకు ఇష్టం అమ్మా, నీకే అన్ని చేస్తానమ్మా, నీకే ముందమ్మా అని నీకే అని వీళ్ళని సాటిస్ఫై చేయవలసిన పరిస్థితి లోపల వేరేగా భావన ఉన్నా సరే. అలాంటి లక్షణాలు ఈ కుంభరాశి వాళ్ళు ఉంటాయన్నమాట. అంటే వీళ్ళది కోరుకుంటారు. వీళ్ళు ఏంటంటే జనరల్గా నన్నే పొగడాలి, నన్నే బాగా చూడాలి, నాకే అన్నీ కావాలి అనే ఒక ప్రత్యేకమైన లక్షణాలు, ఒక కాన్ఫిడెంట్గా ఉండే లక్షణాలు వీళ్ళకు ఉంటాయి. అయితే వీళ్ళలో ఉండే ప్రత్యేక ఆహారపు లక్షణాలు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఏది పడితే తినరు వీళ్ళు. చాలా రకరకాల పదార్థాలు వీళ్ళు తినడానికి చిన్నప్పుడు ఇష్టపడరు, పెద్ద అయ్యాక వేరే, కానీ వీళ్ళకి ఇష్టాలు చాలా ఎక్కువ. నచ్చని పదార్థాలు దాని జోలికి వెళ్ళరు, అలాగే కాంప్రమైజ్ అవ్వరు ఫుడ్ విషయంలో, ఏది పడితే తినరు. చాలా రకాలుగా చిన్నప్పుడు పిల్లల్ని ఇబ్బంది పెడతారు తల్లిదండ్రులు. వీళ్ళని చిన్నప్పుడు పోయి పెంచడం చాలా కష్టం. ఇందులో శతభిష నక్షత్రం ఒకటి వస్తుంది. అయ్యి బాబోయ్, మా ఇంకా అద్భుతం అది. శతభిషం అంటే మామూలుగా అది 100 నక్షత్రాలతో సమానం అనమాట. శతభిష నక్షత్రం వాళ్ళతో పడడం మామూలుగా ఉండదు. చుక్కలు చూపిస్తారు వాళ్ళు తల్లిదండ్రులకు, ముఖ్యంగా చిన్న వయసులో. కానీ వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి నేర్పరులండి. వీళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు సాధిస్తారు. ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఇస్తారు వీళ్ళు తల్లిదండ్రులకి. అంటే ఇలాంటి పిల్లలు నాకు పుట్టడం నా అదృష్టం, ఇలాంటి వాళ్ళు నాకు ఉండడం, నా ఫ్యామిలీగా ఉండడం నా అదృష్టం అనే ఒక ప్రౌడ్ ఫీలింగ్ జీవితంలో ఇవ్వగలిగేటటువంటి పరిస్థితి కుంభరాశిలో పుట్టినటువంటి పిల్లలకి కానీ, కుంభరాశిలో ఉండే వారికి కానీ తల్లిదండ్రులకి ఇవ్వగలుగుతారు వీళ్ళు. అలాంటి మంచి ప్రౌడ్ ఫీలింగ్ ఇస్తారు. అయితే వీళ్ళు ఏది కూడా వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తారు తప్ప, పెద్దవాళ్ళు చెప్పారనో, ఫ్రెండ్స్ చెప్పారనో, ఇంకొకళ్ళు చెప్పారనో ఏది ఎప్పుడూ చేయరు. వాళ్ళకి నచ్చిందా, అది తప్పు అయినా సరే ధైర్యంగా చేస్తారు. నచ్చలేదా, అది మంచి అయినా సరే సస్తే చేయరు, ఏమీ చేయరు, అసలు దాని గురించి జోలికి వెళ్ళరు. నేను చెయ్యను అంటారు అంతే. ఇలాగేంటంటే విపరీతమైన మొండితనం, పట్టుదల, వ్యవహారం చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఇంకా రూపలావణ్యాల గురించి చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు చాలా అందంగా ఉంటారని చెప్పచ్చు. విపరీతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి లౌల్యం ఉంటుంది వీళ్ళల్లో కూడా. 100 మందిని ఎదురుగుండా పెట్టామంటే వీళ్ళు వెంటనే ఆకట్టేసుకోగలుగుతారు. ఒక మనిషిని వెంటనే అట్రాక్ట్ చేయగలిగేటువంటి గుణం వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళలో కూడా కళ్ళు పెద్దవి, నుదురు పెద్దది, అలాగే మొహం కూడా చాలా అద్భుతమైనటువంటి వర్చస్సుతో కూడుకున్నటువంటి మొహం, చక్కని శిరోజాలు, పొడుగ్గా ఉంటారు వీళ్ళు, చాలా అందంగా ఉంటారు. ముఖ్యంగా ఎక్కువగా వీళ్ళలో ఏంటంటే కనుక నటనకి సంబంధించినటువంటి కళాకారులు, లేకపోతే కనుక స్టేజ్ పెర్ఫార్మెన్సులు, యాంకర్లు, ముఖ్యంగా ఇలాంటి వాటిలో బాగా రాణిస్తారని చెప్పచ్చు. స్పీకర్లుగా బాగా రాణిస్తారు. వాక్చాతుర్యం అయితే విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. అనర్గళంగా స్పీచెస్ ఇవ్వగలరు, అనర్గళంగా మాట్లాడగలరు. టీచింగ్ ఫీల్డ్లో కానీ, లెక్చరర్స్ ఫీల్డ్లో కానీ, లేకపోతే బోధనా రంగంలో కానీ, ఆధ్యాత్మిక రంగంలో కానీ ఇలాంటి వాటిలో బాగా ప్రావీణ్యం ఇవ్వగలుగుతారు. అనర్గళంగా ఏ విషయానైనా సరే మర్చిపోకుండా చెప్పగలుగుతారు. వీళ్ళకుండే ప్రత్యేక లక్షణం జ్ఞాపక శక్తి. దేన్ని మర్చిపోరు, మంచిని మర్చిపోరు, చెడుని మర్చిపోరు. అయితే ఇది ఒక వరం, ఒక శాపం అని చెప్పచ్చు వీళ్ళ జీవితంలో. సాధారణంగా మతిమరుపు కూడా ఒక అదృష్టం కొంతమందికి. వీళ్ళకి ఏంటంటే వాళ్ళ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, బాధలు, సమస్యలు అస్తమాటు గుర్తొస్తుంటాయి వీళ్ళకి. సైకలాజికల్గా అవి ఎక్కువగా వీళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి జీవితంలో. కానీ వాటన్నిటి నుంచి తప్పించుకోగలిగే మనోనిగ్రహణ శక్తి కానీ, మనోధైర్యం కానీ వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. అయితే చదువులో కానీ దేంట్లోనైనా సరే రాజీ పడరు వీళ్ళు. భయస్తులని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. భయం లేకుండా ఉండదు వీళ్ళకి. చదువు అంటే భయం, చదవాలంటే భయం, ఏదైనా ప్రతిదీ కూడా పని చేయాలంటే భయం, అన్నిటికీ భయం ఉంటుంది. కానీ ఆ భయం వాళ్ళ జీవితంలో సక్సెస్ని ఇస్తుందని చెప్పచ్చు. దానివల్లే వాళ్ళ జీవితంలో నేను చేయలేనేమో, నా వల్ల అవ్వదేమో, నేను ఎలాగైనా చెయ్యాలి, నేను వెనకబడకూడదు అని చేత నేను ఖచ్చితంగా దీన్ని కాన్సన్ట్రేషన్ చేయాలి అని ఆ భయంతో కూడుకున్నటువంటి భయం వల్ల వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ సక్సెస్ని సాధించే లక్షణాలు వీళ్ళలో బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పచ్చు. అలాగే వీళ్ళు అనేక రకాల ఉద్యోగాలు చేయగలుగుతారు, అనేక రకాల వ్యాపారాలు చేయగలుగుతారు, అనేక రకాల జీవితాలు మలుపులు, రకరకాల మలుపులు తిరిగేటటువంటి జీవితం వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఉంటుందని చెప్పచ్చు. ఒకటి కాదు, వీళ్ళు అన్నీ చూసేస్తారని చెప్పచ్చు. వీళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయేసరికి వీళ్ళు ఎన్నో రకాల జీవితాలు చూసేస్తారు. వీళ్ళు ఒకటి ఇటు కాదు, ఎక్స్పీరియన్స్లు ఎన్ని ఉంటాయంటే ఇంకా చివరి సమయంలో కూర్చుంటే వాళ్ళ అయ్యి బాబు ఇన్ని చేసేసానా నేను, ఏంటి నేనేనా అని తలుచుకునే అన్ని రకాల జీవితంలో మలుపులు తిప్పుతుంది. అందుకనే వీళ్ళ జీవితం వీళ్ళకి ఎంటర్టైన్మెంట్, బోర్ కొట్టదు వీళ్ళ జీవితం. వీళ్ళకి అసలు ఎప్పుడు
కష్టంలోనూ ఆనందాన్ని అనుభవిస్తారు, సుఖంలోనూ ఆనందాన్ని అనుభవిస్తారు. కష్టంలో కూడా మంచిని వెతుక్కుంటారు. అర్థమైంది మీకు? అయ్యో నేను కష్టపడిపోతున్నానే, నాకే దరిద్రం పట్టేసిందే, నేనే ఇబ్బందులు పడిపోతున్నాను అనుకోకుండా ఆ కష్టంలో కూడా నేను సాధించగలుగుతున్నాను కదా, నేను విజయం పొందగలుగుతున్నాను కదా, నేను పని చేయగలుగుతున్నాను కదా అన్న సాటిస్ఫాక్షన్ తోటి ముందడుగు వేయడం వల్ల వీళ్ళు చాలా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి ఉంటారు అని చెప్పచ్చు. వీళ్ళు 10 మందికి నమ్మకాన్ని ఇవ్వగలిగే వ్యక్తులు. అంటే వీళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా యుక్త వయసులో కానీ ఇంకోటి కానీ వీళ్ళు ఏంట్రా అంటే కనుక నేనున్నాను, ఏదైనా సమస్య వచ్చినా చుట్టుపక్కల వాళ్ళకి, కుటుంబానికి అవ్వచ్చు, ఎవరికైనా సరే, సరే కంగారు పడకు నేనున్నాను కదా అని బరువుల్ని, బాధ్యతల్ని, సమస్యల్ని కావాలని నెత్తి మీద వేసుకుని, ఏంటి అవసరం లేకపోయినా నెత్తి మీద వేసుకుని దాన్ని సాధించే ప్రయత్నం చేయడంలో ముందుంటారని చెప్పచ్చు. అంతే తప్ప ఏదో కాలక్షేపం చేసేద్దాం, నాకెందుకులే ఈ టెన్షన్లన్నీ నేనెందుకు భరించాలి, నేనెందుకు రిస్క్ చేసుకోవాలి అనే పరిస్థితి ఉండదు. తెలియకుండానే పరిస్థితుల్ని, బాధ్యతల్ని కావాలని నెత్తి మీద వేసుకుని మోయగలిగేటటువంటి ప్రత్యేక లక్షణాలు వీళ్ళలో ఉంటాయి. దానికి చాలా ధైర్యం కావాలి. వీళ్ళందరినీ సాటిస్ఫై చేసేద్దాం అనుకుంటారు. ఎలాగంటే కుటుంబాన్ని, పిల్లల్ని, వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లోనూ అందరినీ అన్నీ చక్కబెట్టేయాలి, అన్నీ సాటిస్ఫాక్షన్ చేసేయాలి, అందరినీ మెప్పించేయాలి, అందరి దగ్గర మంచి పేరు పొందేయాలి. ఇలాగేంటంటే ఒక రకమైనటువంటి పాజిటివ్ పరమైనటువంటి వ్యవస్థ వీళ్ళలో తెలియకుండానే వీళ్ళని మారుస్తుంది. ఇంక అర్థమైందా? వీళ్ళలో ఆ లక్షణం వీళ్ళ చేత ఇన్ని పనులు చేయిస్తుందని చెప్పచ్చు. అర్థమైందా? అలాంటి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అలాగే వీళ్ళకి కూడా ఏంటంటే చిన్నతనంలో ప్రేమ వ్యవహారాలు, లేదా ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, లేదా వ్యక్తుల్ని ఇష్టపడడాలు, ఇలాంటి వ్యక్తులు కావాలని కోరుకోవడాలు, ముందరే ఇమాజినేషన్ చేసుకోవడాలు చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళలో. ఇలాంటి వాళ్ళైతే నా లైఫ్కి బాగుంటుంది, ఇలాంటి వాళ్ళు కావాలని చాలా బలంగా కోరుకుంటారు. సాధారణంగా వీళ్ళకి అలాంటి వ్యక్తులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కూడా ఉంటాయి వీళ్ళకి. కానీ ఎలాంటి వ్యక్తి వచ్చినా అవతల వాళ్ళని సద్వినియోగపరచుకోవడము, సర్దుబాటు చేసుకోవడము, కాంప్రమైజ్ అవ్వడము, జీవితంలో మలుపులు తెచ్చుకోవడము, లేదా వాళ్ళ జీవన విధానానికి దాని మలుపులు తిప్పుకోవడంలో చాలా ప్రావీణ్యం సంపాదించుకుంటారు. రెండోది వీళ్ళు బాగా ఇష్టపడతారు ఫ్యామిలీని, లేదా పార్ట్నర్స్ని, లైఫ్ పార్ట్నర్స్ని చాలా ప్రేమిస్తారు. ఎంత ప్రేమిస్తారంటే ఇంకా వాళ్ళ కోసం ఎన్నో రకాల ఇబ్బందులు పడతారని చెప్పచ్చు, ఎన్నో రకాల సమస్యలు అనుభవిస్తారు. వాళ్ళు ఏమన్నా పడతారు, వాళ్ళు తిట్టినా పడతారు, కొట్టినా పడతారు, లేదా సంతోషంగా చూసినా ఆనందపడతారు. అంటే ఏం చేసినా వదులుకోవడానికి మాత్రం ఇష్టపడరు, తట్టుకునేటటువంటి పరిస్థితి అనమాట. అంటే పార్ట్నర్స్కి, లైఫ్ పార్ట్నర్స్కి చాలా వాల్యూ ఇస్తారని చెప్పచ్చు. అలా అని చెప్పేసి ఏమీ ఇంకా ఎదిరించకుండా, పోరాడకుండా ఇంకేం కాదు. అమ్మ బాబోయ్, వీళ్ళు అవతల వాళ్ళని కంట్రోల్ ఖచ్చితంగా పెడతారు. అవతల వాళ్ళని ఎలా కంట్రోల్ పెడతారంటే అది కనపడకుండా కంట్రోల్ పెడతారు అనమాట. అవతల వాళ్ళని చాలా జాగ్రత్తగా, నేకగా వీళ్ళ మాట వినేలా కంట్రోల్ పెట్టేటటువంటి లక్షణం వీళ్ళకి ఉంటుంది. కానీ ఎదుటి వాళ్ళు చూడడానికి ఎలా ఉంటుందంటే వీళ్ళే అవతల వాళ్ళు మాట వింటున్నారన్నట్టుగా ఉంటుంది. కానీ అది అబద్ధం. అది అలా ఉండదు. ఖచ్చితంగా అవతల వాళ్ళు మాట విని కంట్రోల్లోకి ఎలా రావాలో అలా వచ్చేస్తారు. అలాంటి నేక్నెస్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ఉద్యోగాలు చేసే చోట అధికారులు ఎవరైనా వీళ్ళకి దాసోహం చేయవలసిందే. వీళ్ళని వదులుకోవడానికి ఇష్టపడరు అధికారులు. ఉద్యోగం మారిపోతున్నాను అన్నాను అనుకోడు, ఎందుకమ్మా మారిపోవడం, నీలాంటి వాళ్ళు లేకపోతే కష్టం, నువ్వు ఉండాలి, అవసరమైతే నీకు జీతం పెంచుతాను, నువ్వు లేకపోతే నాకు పని అవ్వదు అనే పేరు తెచ్చుకుంటారు ఉద్యోగాల్లో. కానీ వీళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాలు నిలకడగా చెయ్యరు. ఎందుకంటే వీళ్ళకి ఇంకా ఎదుగుదల కావాలి, కొత్తతనం కావాలి, మార్పు కావాలి, సాటిస్ఫాక్షన్ ఉండదు. అంచేత ఉద్యోగాలు ఎక్కువ మారుతారు. విదేశీ ఉద్యోగ అవకాశాలు విపరీతంగా ఉంటాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసినా కూడా అంతే. ఇంకా పై స్థాయి ఉద్యోగం వస్తే ఖచ్చితంగా మారిపోతారు. స్వార్థ గుణం ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకి. వాళ్ళ అవసరానికి, పరిస్థితిని బట్టి ఏదైనా సరే మార్చేసుకోగలుగుతారు తప్ప ఇంక సాక్రిఫైస్ చేసేసి ఇంక దాసోహం అయిపోయి అలాంటిది ఏం చేయరు. వాళ్ళు అనుకున్న గోల్ కోసం కొంచెం అవతల వాళ్ళు ఏమనుకున్నా వీళ్ళకి పెద్ద లెక్క చేయరు. ముందర నా పని నాకు ముఖ్యం, ఆ రకంగా కోణంలో వెళ్ళిపోతారు అనమాట. అందుకని విదేశాల్లో కూడా బాగా ప్రావీణ్యం అవ్వగలుగుతారు. విదేశీ ఉద్యోగ వ్యాపారాలు బాగా చేయగలుగుతారు. వీళ్ళ వ్యాపారపరమైన పటిమ చాలా బాగుంటుంది వీళ్ళది. కుంభరాశికి సంబంధించినటువంటి వ్యవస్థ శనికి సంబంధించిన వ్యవస్థ కాబట్టి చాలా అద్భుతంగా వ్యాపారాలు చేయగలుగుతారు, బాగా సాధించగలుగుతారు. తపన పడతారు. ఫస్ట్ ఏంటంటే తెలియని తపన, ఏదో అద్భుతం సాధించేయాలి, ఏదో గొప్ప స్థాయికి వెళ్ళిపోవాలి అనే తపన. వీళ్ళకు కూడా ఏంటంటే గృహపరమైన యోగ్యత, భూముల పట్ల, ఆస్తుల పట్ల ఎక్కువ ఆసక్తి, మక్కువ ఉంటాయి. ఎక్కువ వీళ్ళు రియల్ ఎస్టేట్ పరమైనటువంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడం, భూములు ఎక్కువ కొనడానికి ప్రయత్నం చేయడం, ప్రాపర్టీస్ పట్ల విపరీతమైనటువంటి మక్కువ ఉంటుంది. గృహాల పట్ల
ఇల్లుల పట్ల ప్రాపర్టీస్ పట్ల ఎక్కువ ఆసక్తి బాగా ఉంటుంది. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు వాటిల్లో చేస్తారని చెప్పొచ్చు. అలాగే ఫ్యూచర్ గురించి ఎప్పుడూ భయం, ఫ్యూచర్ గురించి ఎప్పుడూ టెన్షన్, ఫ్యూచర్ గురించి ఎప్పుడు ప్రిపరేషన్ చాలా బాగా ఉంటుంది. భవిష్యత్ దానికి ఏదైనా దాచాలి, ఏదైనా పాలసీలు కట్టడం, ఇన్వెస్ట్మెంట్లు చేయడం, వీటి పట్ల ఎక్కువగా శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు ఇలాంటి వాటిలో బాగా ఎక్కువగా ఒక ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళకి భవిష్యత్తు అంటే కొంచెం కంఫర్ట్గా ఉండాలి, భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలి, పడిపోకూడదు, ఒక హోదాను అనుభవించాలి, ఎప్పుడూ ఒక హోదా అనుభవించాలి తప్ప కింద స్థాయికి దిగజారిపోకూడదు అనేటటువంటి ప్రత్యేక భయంతో కూడుకున్నటువంటి ఆలోచనతో కూడుకున్నటువంటి ముందు చూపు ఉంటుంది వీళ్ళకి. దానివల్ల చాలా అందుకనే ఎక్కువ కష్టపడతారు వీళ్ళు ఎందుకు కష్టపడతారంటే ఫ్యూచర్ గురించి ఎక్కువ కష్టపడతారు. ప్రజెంట్లో ఆ లక్షణం బాగా ఉంటుంది వీళ్ళకి. పిల్లలంటే ఎంత ఇష్టం అంటే ఇంకా పిల్లల కోసం బాగా విపరీతంగా వీళ్ళ జీవితంలో ఎక్కువ శ్రమ పడతారు. అంటే పిల్లల ఎదుగుదలకి, పిల్లల చదువులకి, పిల్లల ఆరోగ్యాలకి, పిల్లల కెరీర్కి వీళ్ళు ఎక్కువ ఆలోచించేసి మైండ్ బాడీ చేసుకుంటారని చెప్పచ్చు. మానసికపరమైనటువంటి వైకల్యం వీళ్ళకి పిల్లల వల్ల వస్తుంది. ఎక్కువ పిల్లల గురించి అతిగా పట్టించేసుకోవడం, పిల్లల విషయంలో ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు వీళ్ళు బాగా అని చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే పిల్లలకు కూడా వీళ్ళంటే చాలా శ్రద్ధ ఉంటుంది, చాలా ప్రేమాభిమాన ఆసక్తులు ఉంటాయి, చాలా రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. కానీ వీళ్ళకి పిల్లలంటే చాలా ఇష్టం. అయితే విచిత్రం ఏంటంటే వీళ్ళ పిల్లలనే కాకుండా అన్నదమ్ముల పిల్లల్ని, అక్క చెల్లెల పిల్లలు అందరినీ కూడా సొంత పిల్లల్లో చూడగలిగేటటువంటి మనోభావం, మానసిక వ్యవస్థ చాలా బాగుంటుంది. అన్నిట్లుగానూ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పాపం కల్మషం తెలియదు వీళ్ళకి. మగవాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, కల్మషం తెలియదు. అంటే అపకారికి కూడా ఉపకారం చేసే గుణమే తప్ప ఎవరినో నాశనం చేసేద్దాం, ఎవడో ఏదో చేసేద్దాం, పాడు చేసేద్దాం, ఈ లక్షణాలు వీళ్ళకి తెలియవు పాపం. చాలా మంచి అలానే అమాయకులు అయితే కాదు, కానీ కల్మషం తెలియదు. చాలా స్వచ్ఛమైనటువంటి హృదయం, స్వచ్ఛమైన మనస్సు, 10 మందికి ఉపకారం చేయాలనే గుణం మనస్సు చాలా బాగుంటుంది. అందులో వీళ్ళు ఏంట్రా అంటే చాలా చూడడానికి వీళ్ళ ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది. ఒక ప్రశాంతత, ఒక స్వచ్ఛత, ఒక పాజిటివ్ మంచి ఆలోచనలు. కొంతమంది చూడండి మొహం చూస్తే దొంగన ఒకటిలా ఉన్నారా బాబు, వీడు చాలా తేడాగా ఉన్నారా బాబు అనుకుంటారు సరే. అలా కొంతమంది మొహం చూసేసరికి వీళ్ళు నమ్మచ్చురా, వీడి వాళ్ళ పని అవుతుంది, వీడు అలాంటి వాడు కాదు అంటారు చూసారా. అలాగా వీళ్ళు ఫేస్ చూసి వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు, వీళ్ళు నమ్మచ్చు, వీళ్ళు చేస్తారు. ఆ రకమైన వెంటనే ఫస్ట్ ఇంప్రెషనే చాలా బాగుంటుందని చెప్పచ్చు. అలాంటి వ్యవస్థతో వీళ్ళు ఉంటారని చెప్పచ్చు. అలాగే వీళ్ళకి ఏంటంటే జీవితంలో అసలు లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా అసలు ఎప్పుడు పని పిచ్చోళ్ళని చెప్పారు కదా ఇందాక. ఖాళీగా మాత్రం అసలు ఉండరు. ఖాళీగా ఉందామని అనుకుంటారు ఎక్కువసేపు, రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు ఎక్కువసేపు, ప్రశాంతంగా ఉందాం అనుకుంటారు ఎక్కువసేపు. కానీ వీళ్ళంతటి వీళ్ళే, ఎవరో కారణం కాదు. మళ్ళీ నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి, వీళ్ళ ప్రశాంతత లేకపోవడానికి ఎవడో వచ్చి డిస్టర్బ్ చేయడు. వీళ్ళ మైండే ఎందుకు ఖాళీగా ఉండి పని చేసుకుంటే పోలే, ఎందుకు ఖాళీగా ఉండు, ఇంకాసేపు ఈ పని చేసేస్తే అయిపోతుంది కదా, అయిపోయాక తీసుకుందాంలే అని ఒక పని అలా చేస్తుంటారు అనమాట. ఇలాగా వీళ్ళ జీవితంలో పని కల్పించుకుని ఖాళీగా ఉండకుండా పనిచేసే లక్షణాలు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్ళకి భోగపరమైన ఆసక్తులు, వాహనాల పట్ల ఆసక్తి, వస్తువుల పట్ల ఆసక్తి, నగల పట్ల ఆసక్తి, ఇన్వెస్ట్మెంట్ల పట్ల ఆసక్తి. అలాగే ఈ ఇంట్లో కూడా ఎక్కువగా ఈ సోఫాలు, ఏసీలు, ఫ్రిడ్జులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ కావాలి వీళ్ళకి. పనికిరాలు, పనిముట్లు, వీటిలో ఎక్కువగా కావాలనుకుంటారు, మారుస్తుంటారు. ఎక్కువగా నచ్చని మార్చేయడాలు, రకరకాల కాంప్రమైజ్ అవ్వాలి, దేని విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వరు వీళ్ళు. సాటిస్ఫాక్షన్ అసలు ఉండదు. ఇలాంటి లక్షణాలు చాలా బాగా ఉంటాయి. అలాగే ప్రేమతత్వం, విపరీతమైనటువంటి ప్రేమతత్వం. వీళ్ళు దేనికి లొంగుతారయ్యా, దేనికి లొంగరు, ప్రేమకు తప్ప. అవతల వాళ్ళు ప్రేమగా మాట్లాడితే వీళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. అవతల వాడు కనుక కోపంగా మాట్లాడితే వాడిని దరి కూడా చేరనివ్వరు, వాడి మొహం కూడా చూడరు. వీళ్ళకి ఏంటంటే అవమానించకూడదు వీళ్ళని. వీళ్ళకి ఏంటంటే చాలా కారణం గౌరవం కావాలి వీళ్ళకి గౌరవం అంటే చాలా ఇష్టం. ఎవరన్నా న్యూనతగా మాట్లాడినా, అగౌరవంగా మాట్లాడినా, లేకపోతే అవహేళన చేసినా, వెక్కిరించిన, అసలు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు ఇష్టపడరు, ఇరిటేట్ అయిపోతారు వాళ్ళని చూస్తే. అంటే తీసుకోలేరు అన్నమాట వీళ్ళు. ఎదుటి వాళ్ళు అవహేళన చేసినా, ఇంకోలా మాట్లాడినా వీళ్ళు తీసుకోలేరు, దాన్ని ఈజీగా తీసుకోలేరు. ఉక్రోషం వచ్చేస్తుంది, కోపం, ఉక్రోషం అన్నీ వచ్చేస్తాయి. వీళ్ళ జీవితంలో ఎక్కువ వీళ్ళు దెబ్బతిని దేనికోసం అంటే నరదిష్టికి వీళ్ళు చాలాసార్లు బలైపోతారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు లోపల ఎన్ని బాధలున్నా బయట చాలా ఆనందంగా గొప్పగా బిల్డప్ ఇస్తారు వీళ్ళు. లోపల ఎన్ని సమస్యలున్నా
ఏమీ లేకపోయినా చాలా అద్భుతంగా ఉన్నట్టుగా డాంబిక ప్రదర్శన చేస్తుంటారు వీళ్ళు. దాంతో అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే దీనికి లోటే ఉంది, వెడకు లోటే ఉంది, వీడి పెద్ద గొప్ప ఇది అనేసుకుని చాలా వీళ్ళు చెప్పడం కూడా అలాగే చెప్తారు బయట వాళ్ళకి. అంత ఇది చేస్తాం ఎంత చేస్తాం ఇంద్రుడి చంద్రుడిలాగా. దాంతో అవతల వాళ్ళకి చాలా ఎక్కువగా కనపడతారు వీళ్ళు. దాంతో ఈర్ష్య, ద్వేషము, అసూయ విపరీతంగా కుళ్ళిపోతారు వీళ్ళని చూసి. వీళ్ళ సక్సెస్ని చూసి కుళ్ళిపోతారు, వీళ్ళ లైఫ్ స్టైల్ని చూసి కుళ్ళిపోతారు. ఎందుకంటే వీళ్ళకి లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది వీళ్ళది. ఎందులోనూ కాంప్రమైజ్ అవ్వరు, గొప్పగా బతుకుతారు, హుందాగా బతుకుతారు. ఆ హుందానెస్ వల్ల అవతల వాళ్ళు ఏంటంటే మనం ఎందుకు వాడికిలా బతకలేకపోతున్నాం అని కుళ్ళు వచ్చేస్తుంది అనమాట. ముఖ్యంగా ఇది ఫ్యామిలీలో ఎక్కువ వచ్చేస్తుంది. సొంత అన్నదమ్ములు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఫ్యామిలీ వాళ్ళు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, వాళ్ళే ఎంతన్నా నేను వాళ్ళ ఉండలేకపోతున్నాను ఏంటి, ఎంతన్నా నేను వాళ్ళ బతకలేకపోతున్నాను ఏంటి అనే కుళ్ళుమొత్తనం, కొంచెం ఈర్ష్య, ద్వేషం, అసూయ ఎక్కువగా ఉంటాయి. అందులో వీళ్ళకి దిష్టి ఎక్కువ తగులుతుంది, నరదిష్టి బాగా ఎక్కువ తగులుతుంది. అందుకు నరదిష్టి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. వీళ్ళు హెల్త్ని చాలాసార్లు పాడు చేసుకుంటారని చెప్పచ్చు. హెల్త్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. వీళ్ళ జీవితంలో ఎక్కువ అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు, కాళ్ళ నొప్పులు, నరాలకి సంబంధించినటువంటి బలహీనతలు, రక్త సంబంధమైన దోషాలు, కళ్ళకి సంబంధించి మెదడుకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా అబ్జర్వేషన్ చేసుకోవాలి వాళ్ళ శరీర తత్వాన్ని. లేదా ఏదైనా సమస్య ఉన్నా సరే ఒక పర్యవేక్షణ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకుంటూ ఉండాలి. ముందు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. ఏదో పూర్తిగా జబ్బు వచ్చేసి ఇంకా చివరి స్థాయికి వెళ్ళిపోయేదాకా కాకుండా ఏ 3 నెలలకు 6 నెలలకు ఒకసారి ఏ టోటల్ బాడీ చెకప్లు చేయించుకుంటూ ఏం తేడాలు ఉన్నాయో చూసుకుని ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుని శ్రద్ధ ఎక్కువ పెట్టినట్లయితే వీళ్ళు లాంగ్ టర్మ్లో శస్త్రచికిత్సలకి ప్రమాదాలకి గురవ్వకుండా ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకగలుగుతారు. కానీ వీళ్ళు తొందరగా అనారోగ్యానికి కారణం అయిపోతుంటారు. కారణం ఏంటంటే నెగ్లజెన్సీ. వాళ్ళ మీద వాళ్ళకి నెగ్లజెన్సీ. తర్వాత చూద్దాంలే, ఏం అవ్వదులే అనుకుంటూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి, కేర్ తీసుకోవాలి. అందునే ఎప్పుడైనా సరే జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం అంటాను నేను. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ టైం అది బట్టి లగ్నం వస్తుంది. అందునే ఎవరైనా ప్రేక్షకులు ఎవరైనా సరే ముందర మీ జాతకం చూపించుకోండి. అందులో ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు మాకు ఇస్తే మేము జాతకం చూస్తాం. అందులో లగ్నం ఎక్కడుందో చూసి, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో చూసి, ఏ దశలు నడుస్తాయో చూస్తే దాన్ని బట్టి ఏ సమయంలో అనారోగ్యాలు వస్తాయి, ఏ సమయంలో పెళ్ళిళ్ళు అవుతాయి, ఏ సమయంలో ఉద్యోగాలు వస్తాయి, ఏ సమయంలో ఇల్లు కొనుక్కుంటారు, ఏ సమయంలో ఏ జీవితం ఎలా వ్యాపారం పెట్టాలి, ఇలా పెద్ద పెద్ద సమస్యలు తప్పించుకోవడానికి, పెద్ద పెద్ద విషయాలు తెలుసుకోవడానికి పర్సనల్ జాతకం చూస్తే అర్థమవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే లైఫ్లో తొందరగా సక్సెస్ వస్తుంది. మనం అనుకున్నది తొందరగా సాధించుకోగలుగుతాం, నష్టపోకుండా ఉంటాం, విజయం పొందగలుగుతాం. ఎందుకంటే ఏదైనా టైమింగ్ అంటారు దీన్నే. కొంతమంది వ్యాపారాలు చేసేస్తారు, చాలా పెట్టుబడి పెట్టేస్తారు, తీవ్రంగా నష్టపోతారు. ఏ తప్పు చేయరు వాళ్ళు, ఎందుకు నష్టపోయారు వాళ్ళకి అర్థం అవుతుంది. అదే టైమింగ్. అదే ఒక్కొక్కడు ఏదో 1,00,000 రూపాయలు పెట్టుబడితో మొదలెడతాడు, కోట్లు సంపాదిస్తాడు. అదే టైమింగ్. అంటే జాతకంలో యోగాలు బాగున్నప్పుడు, గ్రహస్థితి అనుకూలించినప్పుడు పెడితే వాడు సక్సెస్ అవుతాడు. అందుకనే జాతకం చూపించుకుని యోగం ఉందా లేదా, బలం ఉందా లేదా, లేదు ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుని ఎదరగలిగితే ఎవరన్నా జీవితంలో సక్సెస్ అవుతారు. అంచేత నేను కుంభరాశి వారు కూడా చెప్పగలిగేది అదే. మీరు ఏ వయసులో జనరల్గా సక్సెస్ అవుతారు గురుగారు? తప్పకుండానమ్మా. ప్రధానంగా వీళ్ళకి 26 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా స్పీడ్గా సక్సెస్ అవుతారు. వీళ్ళు చాలా తొందరగా లైఫ్లో సక్సెస్ని చూస్తారు. ఒడిదుడుకులు మాత్రం విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. సక్సెస్ని సాటిస్ఫై అవ్వరని చెప్పచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళది సక్సెస్ అంటే ఏంటంటే సాటిస్ఫై అవ్వరు వీళ్ళు. 50 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో లైఫ్ ఉంది, ఇంకా ఏదో చేయవలసింది ఉంది, ఇంకా ఏదో పెద్ద పెద్ద గోల్స్ ఇంకా మిగిలిపోయి ఉంటాయి అప్పటికి. చూడండి, అంటే 26 సంవత్సరాలకి సెటిల్ అయినా అప్పటికే చాలా పెద్ద వ్యవస్థలు చేసినా 50 సంవత్సరాలు వచ్చాక కూడా ఇంకా పెద్ద గోల్స్ మిగిలిపోయి ఉంటాయి వీళ్ళకి. అంటే ఎంత స్థాయి గోల్స్ పెట్టుకుని వీళ్ళు పనిచేస్తారో చూడండి. కాకపోతే కాంపిటీషన్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం. పోటీ, ఉద్యోగాలు చేసినా వ్యాపారాలు చేసినా పోటీలో ముందుంటారు వీళ్ళు. పోటీలో నగ్గాలనుకుంటారు. అందునే వీళ్ళకి సుఖం శాంతి ఉండదు. ఎందుకంటే సాటిస్ఫై అవ్వరు కదా. ఇంకా పోలికలు ఇంకోటి నెగ్గినవాడితో పోల్చుకుంటారు, ఆడితో నెగ్గేసి ఇంకా నెగ్గినవాడితో పోల్చుకుంటారు. ఆ పోలికల వల్ల ఏంటంటే వీళ్ళకి సరిపోదు, సాటిస్ఫై అవ్వరు. దానివల్ల ఇంకా ఎక్కువ ఎదగాలనే తపన చాలా బాగా ఉంటుంది. అందునే వీళ్ళకి వ్యాపారాల్లో కూడా ఎన్ని రంగాల వ్యాపారాలు సూట్ అవుతాయంటే అనర్గళంగా ఏ వ్యాపారమైనా చేయగలిగే రాశి ఏదంటే కుంభరాశి. వీళ్ళకి పెద్దగా సూట్ అవ్వని వ్యాపారాలు లేవని చెప్పచ్చు. ఇంకా అది ఇది కానీ కాదు, అన్నీ సూట్ అయిపోతాయి వీళ్ళకి. అన్ని రకాల రంగాల్లోనూ కూడా ఎక్కువ సూట్ అయ్యేది ఎవరు అంటే కనుక కుంభరాశి వారే. వీళ్ళు అందుకని ఎన్ని రకాల వ్యాపారాలు చేసేస్తారు వీళ్ళు జీవితంలో. సాధారణంగా అన్నింటిలోనే ఎంతో కొంత లాభం అయితే పొందగలుగుతారు, పూర్తిగా అయితే నష్టపోరు.
అనుభవ జ్ఞానం విపరీతంగా వస్తుంది వీళ్ళకి. చాలా అద్భుతమైనటువంటి చాకచక్యత ఉంటుంది. అలాగే వీళ్ళు ఏంటంటే కనుక ఇన్వెస్ట్మెంట్లలో బాగా తెలివితేటలు ప్రదర్శిస్తారు వీళ్ళు. డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నేగ్గా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ విషయంలో వీళ్ళకి బాగాను. కలిసి వస్తాయా గురు? బాగా కలిసి వస్తాయమ్మా, బ్రహ్మాండంగా. అదే కానీ జాతకం ముఖ్యంగా ఇది గోచారం, జాతకంలో ఉంటుంది. అది ఎంత కలిసి వస్తుంది, ఏ టైంలో కలిసి వస్తుంది అనేది. కలిసి రాకుండా అయితే మాత్రం ఉండదు వీళ్ళకి. భూములు బాగా కలిసి వస్తాయి, బంగారం బాగా కలిసి వస్తుంది, రియల్ ఎస్టేటు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి వీళ్ళకి. పెద్ద పెద్ద రంగాలు, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు పెట్టగలుగుతారు వీళ్ళు. అలాగే ముఖ్యంగా స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి వ్యవహారాలు బాగా రాణిస్తారు వీళ్ళు. అందులో బాగా ప్రావీణ్యం అవ్వగలుగుతారు వీళ్ళు. గృహయోగం ఉంటుందా గురుగారు? ఒకటి కన్నా ఎక్కువ గృహాలు ఉంటాయి. గృహయోగాలు ఉంటాయి, భూయోగాలు ఉంటాయి, వ్యవసాయ క్షేత్రాలు ఉంటాయి. అలాగే వ్యవసాయం పట్ల మక్కువ ఉంటుంది బాగాను. వ్యవసాయం ముఖ్యంగా మగవాళ్ళకి వ్యవసాయం బాగా రాణిస్తుంది వీళ్ళలో. వ్యవసాయం చేస్తే పాడి పంట, వ్యవసాయము, పౌల్ట్రీ, చేపలు, రొయ్యలు ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా రాణిస్తాయి. హోటల్ బిజినెస్లు బాగా రాణిస్తాయి, ఫుడ్ రంగంలో బాగా రాణిస్తారు, ఫాస్ట్ ఫుడ్ రంగంలో బాగా రాణిస్తారు. అలాగే ఈ యొక్క ఫార్మా రంగం బాగా రాణిస్తారు. చెప్పులు, తోలు పరిశ్రమ, ఈ ఫర్నిచర్ రంగాలకు వీటిలో బ్యాగులు ఇవన్నీ కూడా బాగా రాణిస్తారు. అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్, తర్వాత ట్రావెల్ ఏజెన్సీసు, ట్రావెల్కి రిలేటెడ్కి సంబంధించినటువంటివి, హోటల్స్ ముఖ్యంగా రూమ్స్, హోటల్ రూమ్స్, రెస్టారెంట్లు ఇలాంటి వాటిలో బాగా రాణిస్తారు. ఇవన్నీ అద్భుతమైనటువంటి వ్యవస్థ ఉంటుంది వీళ్ళకి. ముఖ్యంగా వాహనాల విషయంలో వాహనాలు అమ్మడాలు కొండాలు, ఇనుముకి రిలేటెడ్గా, ఐరన్కి రిలేటెడ్గా ఏదైనా సరే వస్తువులు అమ్మడాలు కొండాలు, పాత వస్తువులు అమ్మి కొండాలు, క్రయ విక్రయాలు ఇవన్నీ కూడా బాగా రాణిస్తాయి. మీడియేటింగ్ చేయడాలు, మధ్యవర్తిత్వాలు చేయడాలు, బ్రోకరైజేషన్ చేయడాలు ఇవన్నీ వీళ్ళకి బాగా రాణిస్తాయి. వాటిలో బాగా ప్రావీణ్యం సంపాదించుకోగలుగుతారు వీళ్ళు. ఇప్పుడు కుంభరాశి లేడీస్ గురించి చెప్తారు? తప్పకుండానమ్మా. కుంభరాశిలో లేడీస్ గురించి చెప్పాలంటే చాలా విచిత్రమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి స్థాయి ఉంటుంది వాళ్ళకి. ఇప్పటిదాకా చెప్పిన లక్షణాలు చాలా శాతం కుంభరాశి వారికి లేడీస్లో కూడా ఉన్నా కూడా కుంభరాశిలో ఉండే ఆడవాళ్ళలో ఉండే ప్రత్యేక లక్షణం ఏంటంటే కనుక వీళ్ళని చూసి ఎవరైనా సరే ఆదర్శవంతంగా తీసుకునేటటువంటి స్థాయిలో బతుకుతారే తప్ప ఏదో బతికేసేమలే, ఏదో జీవితం నడిచిపోయేసేమలే అన్నట్టుగా వీళ్ళు ఉండరు. వీళ్ళకి ఆదర్శభావాలు చిన్నప్పటి నుంచి కూడా ఏదో గొప్పగా ఏదో సాధించాలి, ఏదో తెలుసుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. కుంభరాశిలో ఉండే స్త్రీలకి జనరల్ నాలెడ్జ్ చాలా ఉంటుంది. పరిస్థితులు, వాతావరణం, పాలిటిక్స్, వ్యవహారాలు బాగా ఉంటాయి. అలాగే కుటుంబపరమైన వ్యవస్థ చక్కదిద్దడంలో వీళ్ళు చాలా నేర్పరని చెప్పచ్చు. కుటుంబంలో ఎన్ని సమస్యలు రానివ్వండి, వీళ్ళు ఒక్కళ్ళు ఉంటే చాలు ఎటువంటి గొడవలైనా సరే చక్కదిద్దగలుగుతారు. కుటుంబ బాధ్యతలు వీళ్ళు చాలా బ్రహ్మాండంగా మోయగలుగుతారు. అత్తమామలన్నా, రిలేషన్స్ అన్నా, బంధువులన్నా, బంధువుల్లో వీళ్ళకి విపరీతమైన గౌరవ మర్యాదలు ఉంటాయి, రెస్పెక్ట్ విపరీతంగా ఉంటుంది. రెండోది సేవాగుణం. బంధువులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ తెగ సేవ చేసేస్తారు వీళ్ళు. విచిత్రం ఏంటంటే వీళ్ళకి ఎవ్వరూ సేవ చేయరు, వీళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు. కానీ వీళ్ళు మాత్రం ఎదుటి వాళ్ళకి పరమసేవ చేసేస్తారు. ఎందుకు ఏదో దాసోహం అన్నట్టుగా సేవ చేసేస్తారు. కాకపోతే అది మంచి గుణం. దానివల్ల ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా మీరు ఇలాంటి వాళ్ళు వచ్చారంటే అమ్మాయి ఇది వచ్చిందిరా బాబు, చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి, ఇది వచ్చిందిరా బాబు కాసేస్తుంది పని అంటే ధైర్యం. ఓ ఫంక్షన్కి వచ్చినా ఎక్కడికైనా వచ్చినా అమ్మాయ వచ్చావా రా, ఇంకా ప్రశాంతంగా ఉంటాం నువ్వు అనే మాట తెచ్చుకుంటారు తప్ప వచ్చిందిరా బాబు కూర్చుని తింటుంది, ఇది ఏ పని చేయదు తింటుంది అనే లక్షణం ఉండదు వీళ్ళకి. అంచేత సేవాగుణం, సహాయ గుణం ఉండడం వల్ల కుటుంబంలో విపరీతమైన గౌరవ మర్యాదలు ఉంటాయి. కుటుంబోత్తానం ఉంటుంది కుటుంబంలో వీళ్ళంటే. ఎందుకంటే వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఎక్కువ వచ్చేయడం వల్ల, అందరూ మెచ్చుకోవడం వల్ల తెలియని కుళ్ళుతనం ఉంటుంది కుటుంబంలో. కానీ అది బయటపడరు, జనాలు బయటకు ప్రదర్శించరు, అంతర్లీనంగా ఉంటుంది. అందుకనే కొంచెం ఆ కుటుంబంలో నరదిష్టి నరకోశ మాత్రం ఖచ్చితంగా వీళ్ళకు ఉంటాయి. ఏదో రకంగా వీళ్ళు దెబ్బతింటే చూద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కుటుంబాల్లోనే పర్సనల్గానే ఏదో ఒక రకమైన సమస్యలు ఇరుక్కుంటే బాగుండని చూసేవాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు. కానీ వీళ్ళు లెక్క చేయరు. వీళ్ళు ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, వ్యవహారాల్లో కానీ ఎందులోనైనా సరే చాకచక్యంగా రాణించగలుగుతారు. స్ట్రగుల్స్ విపరీతంగా ఫేస్ చేస్తారు. కానీ భయపడరు. దేనికి, ఏ పరిస్థితికి, ఏ సమస్యకి భయం అనేది అసలు వీళ్ళ బొచ్చు కూడా వీళ్ళ కళ్ళలో కనపడదు. ఎంత ధైర్యంగా కనపడతారంటే లోపల పిరికితనం ఉన్నా కూడా భయపడుతున్నట్టు ఎక్కడా కనపడరు. ఏదో రంగా నెట్టుకొచ్చేసేటటువంటి సహజమైన లక్షణాలు ఉంటాయి.
అయితే వీళ్ళ విషయంలో కూడా ఆరోగ్యం స్త్రీలకు కూడా చాలా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువ పాపం ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఈ బహిష్టికి సంబంధించినటువంటి వాటిల్లోనూ గర్భ సంబంధమైనటువంటి ఇబ్బందుల్లోనూ కొన్ని రకాల రక్త సంబంధమైనటువంటి విషయాల్లోనూ కొంచెం ఎక్కువగా వీళ్ళకి ఇబ్బందులు బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి. తత్తు జాగ్రత్తలు చాలా ఎక్కువ తీసుకోవాలి వీళ్ళు. ఆరోగ్యం చాలా ఎక్కువ తీసుకోవాలి. మెంటల్ స్ట్రెస్ ఎప్పుడూ ఉండకూడదు వీళ్ళకి మెంటల్ స్ట్రెస్కి ఆరోగ్యానికి రిలేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేటటువంటి వ్యాయామాలు చేయడాలు, స్ట్రెస్ రిలీఫ్ వ్యవహారాలు చేసుకోవడాలు మాత్రం చాలా ఎక్కువ చేయాలి వీళ్ళు. సమస్యలని ఎక్కువగా ఆలోచించకూడదు వీళ్ళు. సమస్యలని చాలా తక్కువగా వాటిని కొంచెం బయట పెట్టగలుగుతుండాలి. ఒక పర్టికులర్ సమయంలో ఆలోచించుకుని ఒక పర్టికులర్ సమయంలో వాటి జోలికి వెళ్లకుండా ఎంటర్టైన్మెంట్కి, సంతోషానికి, వాళ్ళ లైఫ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సెల్ఫ్గా ఎక్కువగా వాళ్ళ ఆనందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పనులు చేసుకోవడం వీళ్ళకి చాలా ముఖ్యం. ఎందుకంటే వీళ్ళకి అదే తక్కువ ఉంటుంది కాబట్టి. ఆరోగ్యం ఎక్కువ కాపాడుకోవాలి. మిగతా అన్ని విషయాల్లో కూడా స్త్రీలకి సక్సెస్ అయితే చాలా బాగుంటుంది. అయితే వీళ్ళకి లోటు అయితే ఎప్పుడూ ఉండదు జీవితంలో. కనపడే లోటు ఏది ఉండదు. పైకి కనపడని లోటు చాలా ఉంటుంది. అర్థమైంది? కనపడని లోటు చాలా ఉంటుంది. అన్ని రంగాల్లోనూ ఉంటుంది. కానీ కనపడే లోటు అంటే తిండికి, గుట్టకి, సుఖానికి, సంతోషానికి, భోగాలకి, వాటికి ఏ లోటు ఉండదు. కానీ అంతర్లీనంగా మానసిక లోట్లు చాలా ఉంటాయి వీళ్ళకి. అంటే మనసులో అసంతృప్తి, నా జీవితం ఖచ్చితంగా తేడాగా ఉంది, ప్రశాంతంగా నేను అనుకున్నట్టు లేదు అనేటటువంటి అసంతృప్తితో కూడుకున్నటువంటి జీవన విధానం వీళ్ళలో ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం అంతర్లీనమైన బాధ వీళ్ళకి ఎప్పుడూ కలచవేస్తూ ఉంటుందని చెప్పచ్చు. నిద్ర మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి వీళ్ళు. నిద్ర కొంచెం తక్కువ ఉంటుంది వీళ్ళ జీవితంలో. కొంచెం నిద్ర మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ పుట్టింటి సౌఖ్యం, పుట్టింటి ప్రేమాభిమానాలు, పుట్టింటి వారి మీద ఆప్యాయత, అనురాగాలు వీళ్ళకి చాలా ఉంటాయి. బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయమ్మా. మంచి లక్షణాలు అయితే మాత్రం స్త్రీలలో కూడా చాలా బాగా ఉంటాయి. వీళ్ళకి ఆయుష్ ఎట్లా ఉంటుంది గురుగారు? ఆయుష్ అదే చెప్తున్నాను. ఆయుష్ అయితే కనుక చాలా అద్భుతమైనటువంటి దీర్ఘాయుష్ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే నక్షత్రం చాలా మంచిది, నక్షత్రాలు మంచివి వీటిల్లో. అంచేత వీళ్ళకి న్యాచురల్గా చూసుకుంటే బలమైనటువంటి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు. అందులో చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి శారీరకపరమైన దృఢత్వము, ఆరోగ్యం చాలా మంచిది భగవంతుడు ఇస్తాడు వీళ్ళకి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. వీళ్ళు స్వయంకృత అపరాధాల చేత ఆరోగ్యం పాడు చేసుకుంటాడే తప్ప న్యాచురల్గా వీళ్ళు 90 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకచ్చు అని కాన్ఫిడెంట్గా చెప్పేటటువంటి ఆరోగ్యం ఉంటుంది. కాకపోతే ప్రస్తుత కాలంలో వాతావరణాల పరిస్థితులు, రకరకాల వీళ్ళు ఫుడ్ హ్యాబిట్స్, మెంటల్ స్ట్రెస్లు ఇవి మేనేజ్ చేసుకోగలిగితే, వీళ్ళని వీళ్ళు పట్టించుకోగలిగితే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళని వీళ్ళు పట్టించుకోగలిగితే వీళ్ళ ఆరోగ్యానికి ఏ డొక్క ఉండదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితం, శస్త్రచికిత్సలు వీళ్ళ జీవితంలో పెద్ద సమస్య. శస్త్రచికిత్సల తర్వాత వీళ్ళు సిక్ అవుతారు బాగా ఎక్కువగాను. అందరికి కొంచెం సక్సెస్లో అయితే వీళ్ళకి ఉంటాయి కాబట్టి కొంచెం జాతకాలు చూపించుకోవాలి. అలాంటి సమయంలో జాతకాలు చూపించుకుని వ్యవహారం చేసుకుంటూ ఉంటే కొంచెం జాగ్రత్తలు పడవలసిన అవసరం, జాతక పరిశీలన చేయించుకుని వీళ్ళ జీవితంలో మలుపులు తిప్పుకోవాల్సిన అవసరం వీళ్ళకి ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ జీవితంలో ఏంటంటే తొందరగా ఫెయిల్యూర్లు బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి, అస్తమాట వస్తూ ఉంటాయి ఫెయిల్యూర్స్. వీళ్ళకి ఎక్కువ ఫెయిల్యూర్ చూసే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఎందుకనే జాతకాలు కంపల్సరీగా చూపించుకుని అనుకూలత ఉన్నప్పుడు స్టెప్లు వేస్తూ ఉంటే వీళ్ళ జీవితంలో ఎక్కువ సక్సెస్లు చూస్తారు. ఆరోగ్యం విషయం అవ్వచ్చు, కెరీర్ విషయం అవ్వచ్చు, కోరికల విషయం అవ్వచ్చు, ఏదైనా సరే బాగుంది మన జాతకం, టైం ఇప్పుడు బాగుంది, అనుకూలంగా ఉంది అన్నప్పుడు వేసే స్టెప్పుల్లో వీళ్ళు విజయాలు ఎక్కువ చూస్తారు. కాబట్టి అందునే ఒకసారి డేట్ ఆఫ్ బర్త్లు పంపించండి, మేము జాతకం చూస్తామని చెప్తున్నాం కూడాను. గురుగారు, ఇప్పుడు నరదిష్టి అనేది ఎక్కువగా తగులుద్దని చెప్పారు కదా, సో అలాంటప్పుడు ఏమైనా పరిహారం ఉంటుందా? ఖచ్చితంగానమ్మా. అందుకని కుంభరాశి వారు ఎక్కువగా ఇంట్లో దిష్టిలు ఎక్కువ తీయించుకుంటూ ఉండండి, సాంబ్రాణి పొగ వేయించుకుంటూ ఉండండి. మాలాంటి వాళ్ళని అడిగితే మేము తాబీజులు పంపిస్తాం, పెట్టుకుంటూ ఉండండి. రాక్షలు ఏమైనా కట్టుకుంటూ ఉండండి, కాలికి నల్లతాళ్ళు లాంటివి కట్టుకుంటూ ఉండండి. చక్కగా జాగ్రత్తగా కొంచెం ఖచ్చితంగా కుంకుమ బొట్టు లేకుండా ఎక్కడికి వెళ్ళకండి. ఇంట్లో దేవతారాధన చేయండి. దేవతారాధన మీకు తెలియదు ఎంత పాజిటివ్గా మనకి వైబ్రేషన్స్ కలగజేస్తుంది, నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుంది. అది మన ఇంట్లో ఏ కుంకుమ పూజ చేసుకున్నా, కుంకుమ బొట్టెట్టుకున్నా కూడా చాలండి, ఆ రోజంతా కాసేస్తుంది. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రానివ్వదు, ఎటువంటి దుష్టపరమైనటువంటి గాలు సోకనవదు. మనకు తెలియదు అసలు. ఇంట్లో పూజ చేసుకోవడం మర్చిపోయాం మనం అందరం కూడా. ఎంతసేపు పావు గంట పూజ ఉంటుంది గట్టిగా, పావు గంట చక్కగా ఒక పావు గంట భక్తిగా పూజ చేసుకుని ఆ కుంకాన్ని పొట్టెట్టుకున్నా చాలు, బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ప్రతి అమావాస్య రోజు ఉప్పు నీళ్ళతో స్నానం చేయడం, సముద్ర స్నానం చేయడం, సముద్ర స్నానం చేయలేకపోతే ఇంట్లో ఉప్పు నీళ్ళతో స్నానం చేయొచ్చు. ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఇంకా బాగా తీవ్రంగా ఎక్కువ సిక్ అయ్యాం అనుకోండి, శుభ్రంగా ఏంటంటే కుంకుమ నీళ్ళతో దిష్టి తీయించుకోవచ్చు. లేకపోతే కొబ్బరికాయ దిగదురు చేసి 4 కొడల మయంగా కొట్టేయడాలు,
ఇలాగ కొన్ని కొన్ని ప్రత్యేక తెలుసు ఇళ్లలో పెద్దలకు తెలుస్తూ ఉంటాయి. ఉప్పు మిరపకాయలు దిష్టి తీయించుకోవడాలు ఇలాంటివి చిన్న చిన్న వాటితో కూడా దిష్టి తీయించుకుంటూ ఉంటుంటే కనుక వీళ్ళ జీవితంలో ఆ పరిస్థితి లేకుండా వీళ్ళు తొందరగా బయటపడగలుగుతారనమాట. వీళ్ళకి కలిసి వచ్చే రంగు వారాలు ఇవి తప్పకుండా అమ్మా. వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రంగు నీల రంగు బాగా కలిసి వస్తుంది, ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది, ముదర ఆకుపచ్చ రంగు బాగా కలిసి వస్తుంది, తెలుపు వర్ణం అంతా కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది వీళ్ళకి. వారం గురుగారు వీళ్ళకి కలిసి వచ్చే వారం ఏమిటంటే కనుక కుంభరాశి కదా, కుంభరాశి వారికి శనివారం బాగా కలిసి వస్తుంది. తర్వాత ఏంటంటే గురువారం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. సంఖ్య గురుగారు వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి సంఖ్య 5, 3, 9 వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. దత్తాత్రేయ స్వామివారిని ఎక్కువ ఆరాధన చేసుకుంటే బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా నవగ్రహాలని ఈశ్వరుని ఎక్కువ ఆరాధన చేయడం, విష్ణు సహస్రనామం వినడం, పారాయణ చేయడం, హనుమాన్ చాలీసాని, కాలభైరవ స్తోత్రాన్ని, లలితా సహస్రాన్ని ఎక్కువగా పారాయణ చేసుకుంటూ ఉండడం, ఇలాంటి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ఎక్కువగా పారాయణ చేసుకుంటూ ఉండడం చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. శనివార నియమాలు పాటించడం, సప్త శనివారాల వ్రతాలు చేయడం, 16 సోమవారాల వ్రతం కానీ, సంకష్టార చతుర్థులు బాగా పనిచేస్తాయి వీళ్ళకి. వీళ్ళ జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే సంకష్టార చతుర్థి చేస్తే చాలా తొందరగా సమస్యల నుంచి మీరు బయటపడిపోతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రేక్షకులు కూడా, అయితే ఇప్పుడు నేను చాలా లక్షణాలు చెప్పాను, చాలా గుణగణాలు చెప్పాను. అసలు ఇవన్నీ కూడా నిజంగా మీకు సింక్ అయ్యాయా, మీకు సూట్ అయ్యాయా, నేను చెప్పినట్టుగా మీ జీవితం ఉందా లేదా అనేది కూడా ప్రేక్షకులు దయించి మాకు రిప్లై రూపంలో, కామెంట్ రూపంలో ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటే మాకు కూడా అర్థం అవ్వాలి కదా, మేము చెప్పిన కంటెంట్ కరెక్టా కాదా, మేము చేసిన అనాలిసిస్ ఖచ్చితంగా ఉందా లేదా. ఎందుకంటే ఎంతో కష్టపడి అనాలిసిస్ చేసి చెప్పవలసి వచ్చింది ఇదంతా కూడా. అందులో కుంభరాశి వారి మీద చాలా ప్రత్యేక కాన్సన్ట్రేషన్ చేసి చెప్పాం. అంచేత ఏంటంటే ఈ గుణగణాల లక్షణాలు మీకు ఉన్నాయి లేదా అనేది దయించి బద్దగించకుండా కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి. ఎంత శాతం అంటే ఈయన చెప్పిన వాటిలో ఎంత పర్సంటేజ్ మీకు సూట్ అయ్యింది, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా దయించి మాకు తెలియజేస్తే మేము భవిష్యత్తులో ఇంకా దీనికి ఏదైనా దానికి సంబంధించినటువంటి మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది, లేదా ఇంకా దాని మీద అనాలిసిస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేక్షకులకు దయించి మీ స్పందన చాలా ముఖ్యం కాబట్టి, మాకు అది ఎంకరేజ్మెంట్ కాబట్టి ఖచ్చితంగా కామెంట్ మర్చిపోకుండా పెట్టండి. రెండో విషయం, నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఈ చెప్పిన ఫలితాలన్నీ కూడా దగ్గరగా వస్తే లేదా మీకు సూట్ అయితే లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి అని ప్రేక్షకులు నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నానమ్మా. తప్పకుండా గురుగారు, మన వీడియోలకి అయితే ఖచ్చితంగా లైక్, కామెంట్ అయితే డెఫినెట్గా వస్తుంది గురుగారు. చాలామంది నిజంగానే కనెక్ట్ అవుతారు, విన్న మీకు కూడా తెలుస్తుంది కదా. కుంభరాశి గురించి అయితే కనుక గురుగారు మొత్తం క్లుప్తంగా అయితే తెలియజేసేసారు. మేమేమైనా పాయింట్స్ మిస్ అయ్యాము అనిపిస్తే మీరు తప్పకుండా కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం వీడియోకి మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము, మీరు ఎవరైనా పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలన్నా లేకపోతే ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా తప్పకుండా గురుగారిని కాంటాక్ట్ చేయొచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా.